హాయ్ బ్యూటీస్, వెల్కమ్ టు మన హెల్త్ అండ్ మోర్. జుట్టును ఒత్తుగా అందంగా పెంచే బెస్ట్ న్యాచురల్ రెమెడీ. ఫ్రెండ్స్, ఇప్పటి రోజుల్లో చాలా మంది జుట్టు రాలిపోతుందని బాధపడుతున్నారు. అలాంటి వారికి మంచి చిట్కా. అలాగే ఫ్రెండ్స్, ముందుగానే చెప్పేస్తున్నాను, ఈ రసాన్ని మీరు వారానికి 2 సార్లు అప్లై చేస్తే మీ జుట్టు రాలడం 100% కంపల్సరీగా తగ్గిపోతుంది. రిజల్ట్ చాలా క్లియర్గా ఉంటుంది. చాలా ఎఫెక్టివ్ రెమెడీ. సో జుట్టు రాలిపోయేవారు, జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగాలి అనుకునేవారు ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ రెమెడీలో మన ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఉల్లిపాయ. ఫ్రెండ్స్, మన జుట్టు పెరుగుదలకు కెరటిన్ అనే ప్రోటీన్ బాగా హెల్ప్ చేస్తుంది. ఆ కెరోటిన్ అనే ప్రోటీన్ ఈ ఉల్లి రసంలో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఉల్లి రసాన్ని జుట్టు కుదుళ్లకు బాగా అప్లై చేసుకోవడం వలన జుట్టు ఫాస్ట్గా పెరగడమే కాదు, రాలిపోయిన వెంట్రుకను కూడా తిరిగి మొలిపించడానికి హెల్ప్ చేస్తుంది. ఒక ఎర్ర ఉల్లిపాయను తీసుకొని కట్ చేసి తీసుకోండి. మన సెకండ్ ఇంగ్రీడియంట్ బంగాళదుంప. ఇందులో విటమిన్ బి, విటమిన్ సి, జింక్, నైసిన్, ఐరన్ వంటి ఎన్నో పోషకాలున్నాయి. ఇవి డ్యామేజ్ అయిన హెయిర్ ఫాలికల్స్ని రిపేర్ చేసి హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది. అలాగే తలపైన చర్మాన్ని క్లీన్గా, అంటే ఇన్ఫెక్షన్ వంటివి లేకుండా హెల్దీగా ఉంచుతుంది. అయితే ఈ రెమెడీ కోసం బంగాళదుంపను బాగా వాష్ చేసి తొక్కతో సహా యూజ్ చేయాలి. సగం పొటాటోను తీసుకొని కట్ చేయండి. అంటే ఒక ఉల్లిపాయ తీసుకుంటే సగం పొటాటోను తీసుకోండి. ఇలా కట్ చేసిన ఈ రెండింటిని కూడా మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని ఫైన్ పేస్ట్లా చేసి తీసుకోండి. ఒక బౌల్ పైన జాలి గిన్నెను పెట్టి వడగట్టి తీసుకోండి. ఇది మీరు మీ జుట్టు సైజుని బట్టి ఎక్కువగా లేదా తక్కువగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా తీసిన రసంలోకి 1 టీ స్పూన్ నిమ్మరసాన్ని యాడ్ చేయండి. ఇలా నిమ్మరసం వేయడం వలన ఉల్లి స్మెల్ అనేది కాస్త తగ్గుతుంది. అలాగే తలలో ఏమైనా డ్రాండ్రఫ్ ఉంటే అది కూడా కంట్రోల్ అవుతుంది. మన లాస్ట్ ఇంగ్రీడియంట్ కొబ్బరి నూనె. ఒక 1/2 టీ స్పూన్ వరకు తీసుకొని బాగా మిక్స్ చేయండి. ఇలా తయారు చేసిన రెమెడీని జుట్టు కుదుళ్లకు బాగా పట్టించండి. మన జుట్టు రాలిపోకుండా ఉండాలంటే జుట్టు కుదుళ్ళు స్ట్రాంగ్గా ఉండాలి. కాబట్టి ఈ ఉల్లి రసాన్ని జుట్టు కుదుళ్లకు బాగా పట్టించి కాస్త మర్దన చేయండి. మీ వీలును బట్టి స్పూన్తో కానీ లేదా దూదితో కానీ స్కాల్ప్ మొత్తం బాగా పట్టేట్లు పట్టించండి. ఈ రసాన్ని జుట్టుకు బాగా పట్టించాక ఒక అరగంట తర్వాత తలస్నానం చేయండి. షాంపూని అప్లై చేయకూడదు. మీకు మరీ అవసరం అనిపిస్తే లైట్గా షాంపూ పెట్టి వాష్ చేయండి. ఇలా మీరు వారానికి 2 సార్లు అప్లై చేస్తే మీ జుట్టు రాలడం అనేది చాలా ఎఫెక్టివ్గా తగ్గుతుంది. అలాగే జుట్టు పొడవును కూడా చూస్తారు. ఇది జుట్టుకు బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే ఫ్రెండ్స్, మీరు ఈ రెమెడీని మీ వీలును బట్టి ఎప్పుడో ఒకసారి అప్లై చేసుకుంటే రిజల్ట్ అనేది క్లియర్గా తెలియదు. కాబట్టి ఒక 1 మంత్ అయినా వారానికి 2 సార్లు చొప్పున ట్రై చేయండి. మీ జుట్టు రాలడం తగ్గిపోయి ఒత్తుగా పెరుగుతుంది. అలాగే ట్రై చేసిన వారు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీకు వచ్చిన రిజల్ట్ని చూసి చాలా మంది ట్రై చేస్తారు. సో ఫ్రెండ్స్, హెయిర్ ఫాల్ని తగ్గించే ఈ సింపుల్ రెమెడీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని బ్యూటీ టిప్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.